ఈ వరి అనేది లీజుకి ఇస్తే మనకి 15, 16, 18 లేకపోతే 20 బస్తాలు అనేది ఇస్తున్నారు. ఈ 20 బస్తాలు ఇస్తే ఎకరం మనం పొలం కొని ఒక అతనికి లీజుకి ఇస్తే 20 బస్తాలు వస్తాయి. 20 బస్తాలు అంటే ఎంత అండి? ఒక 20,000, 25,000 అనుకోండి. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత వస్తుంది అంటే ఒక 25,000 అంటే సంవత్సరానికి నెలకి 2,000 కష్టంగా వస్తుంది. అంటే మనం 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50-60 లక్షలు ఒక ఏమవుతుందంటే నెలకి 2,000 ఇన్కమ్ అనేది వస్తుంది. మళ్ళీ దానికి పొలానికి మెయింటెనెన్స్, కరెంట్ అనేది ఈ 25,000 కూడా దానికే ఖర్చు పెడతాం. మనం ఏం తినమండి. ఇది కూడా రైతు ఏం తినడు. రైతుకి లాస్ వస్తుందని అంటారు కదా, రైతుకి లాస్ వస్తుంది ఎక్కడ వస్తుందంటే కౌలు రైతుకి ఎక్కువగా లాస్ అనేది వస్తుందండి. సొంతంగా రైతు ఉండి సొంతంగా పొలం ఉండి ఉన్న రైతు ఏ రైతు లాస్ పోలేదండి. పెట్టుకోండి ఎవరైనా సరే, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే సొంతంగా ఉన్నవాడు పంట వేసుకుని ఆ పంటలో ఇన్కమ్ వచ్చినా రాకపోయినా మరి అతనికి ఇబ్బంది లేదండి. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్న రైతు కానీ 20 ఎకరాలు ఉన్న రైతు కానీ ఆ వాల్యూ పెరుగుతుందండి. అది సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఈరోజు మనం ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు ఒక 3 లక్షలు, నాకు తెలిసిన కొంతమంది రైతులు ఉన్నారు 2 లక్షలు 3 లక్షలు కొన్న పొలాలు ఉన్నాయి మన సైడే. మరి వారందరూ పొలాలు ఈ రోజుని 60 లక్షలు అయిన పొలాలు ఉన్నాయి, 70 లక్షలు అయినవి ఉన్నాయి, ₹1,00,00,000 అయినాయి, 2 కోట్లు అయినవి కూడా ఉన్నాయి. అంటే అతను పంట మీద ఇన్కమ్ పక్కన పెట్టేయండి, ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. ఓన్లీ 10-15 సంవత్సరాల్లో ఈ వాల్యూ అనేది బాగా పెరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా అగ్రికల్చర్కి మంచి ఇన్కమ్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు లేకపోయినా రానున్న రోజుల్లో కంపెనీలు తీసుకుని ఫార్మింగ్ చేస్తాయి. లేదు మనమే సొంతంగా చేసుకుంటే కూడా చిన్నపాటి రైతులు ఒక 10-15 ఎకరాలు చేస్తే ఎలా చేసుకున్నా కూడా ఇన్కమ్ అనేది భారీగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అందరూ కూడా దీని మీద అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టండి. ఎంతకెళ్తుందంటే అగ్రికల్చర్ ల్యాండ్ 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 10 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపడక్కలేదు ఎకరం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తినే తిండి అస్సలు చాలా టైట్ అయిపోద్ది ఉండగా, పంట పండించి కూడా ఉండడు. కాబట్టి ఇవన్నీ కార్పొరేట్లోకి ఇంకా కొనేయలేదని పూర్తిగా ఒక 10-20% మాత్రమే కంపెనీలు దాన్ని చూస్తున్నాయి. 80% కంపెనీలు ఇంకా దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా ఒక రైతు ఎకరం కూడా కొనలేడు. నాకు తెలుసున్న బట్టి ఎకరం కొంటే గొప్ప ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రేట్లు పెరిగిపోతాయి, వాడి దగ్గర అంత డబ్బు ఉండదు, సామాన్యుడు కొనలేడు, ఆ రేటుకి వెళ్ళిపోతాయి. ఈరోజు బంగారు చూడండి, నేను గతంలో కూడా చెప్పాను, మరి 40-42 వేలు ఉన్నప్పుడు కాసు ₹1,00,000, అదే 56,000కి వెళ్తున్నాను. మళ్ళీ కాసు ₹1,00,000 అవుతున్నాను. ఇప్పుడు 58,000, 57,000 మయాన్ని నడుస్తుంది. మళ్ళా 2028 నాటికి కాసు ₹1,00,000 ఖచ్చితంగా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి కిందకి రావచ్చు, మీకు 58 నుంచి మళ్ళా 52 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కొద్ది ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఓవరాల్గా కాసు ₹1,00,000కి భారీగా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన కంపెనీ ఏం చేస్తుందంటే చాలా విలువైన వస్తువులు డ్రా ద్వారా ఇస్తుందండి. చాలా విలువైనవి. అది విలువైనవి ఏంటంటే భూమి, బంగారం, వెండి. ఇవి చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఒక లక్కీ డిప్ ద్వారా భూమి, బంగారం, వెండి ఇచ్చేది ఏకైక సంస్థ TRIPLE-H మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మేము 3 వెంచర్లు వేసామండి. నేను 10 ఇయర్స్ నుంచి లక్కీ డ్రా ద్వారా అందరికీ కూడా అద్భుతమైన బహుమతులన్నీ ఇచ్చుకుంటా వచ్చాను. మరి అందరూ కూడా ఆదరాభిమానాలతో మరి ముందుకు అద్భుతంగా నడుస్తున్నాం. ఇంకా మరిన్ని రోజుల్లో ఇంకా కూడా మేము చేసుకుంటూ వస్తాం. మీ అందరి సహకారాలు ఉంటే ఖచ్చితంగా ఇంకా దీన్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తాను నేను. ఇప్పుడు మన గెస్ట్ హౌస్లు అన్నీ కడుతున్నాం. గెస్ట్ హౌస్ 200 రకాల ఫ్రూట్స్, అలాగే స్విమ్మింగు, ఇవన్నీ కూడా మరి నేను త్వరలో అందిస్తాను. గెస్ట్ హౌస్ వచ్చేసి నవంబర్లో మీ అందరికీ కూడా నేను లైవ్గా వీడియో చేసి ఈ స్విమ్మింగ్ పూల్ కానీ గెస్ట్ హౌస్లు కానీ అందరికీ వీడియో చేసి మళ్ళా పెడతాను మీకు. మరి ఇప్పుడు వర్క్ అనేది రన్నింగ్లో ఉంది. అలాగే సభ్యులందరూ కూడా మరి విజిట్ అవ్వాలంటే కూడా మీరు నవంబర్ నుంచి మీరు బుక్ చేసుకుంటే 1 మంత్ ముందు మరి ట్రైన్ టికెట్ తీసి మీకు విజిటింగ్ కూడా, ప్రీ విజిటింగ్ కూడా కల్పిస్తుంది మన కంపెనీ. ఈ రోజు దృష్టి పెట్టండి, నెలకి ₹6,000 మాత్రమే, నెలకి ₹6,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు 50 నెలలు
ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు భూమి, బంగారం, వెండి మరి అద్భుతంగా మీరు గెలుచుకునే అవకాశం ఉంది. మీరు ఒక్క 50 నెలలు ఖర్చులు తగ్గించుకుంటారు, ఏం చేసుకుంటారో తెలియదు. కానీ మీరు సేవ్ చేసుకుంటే ఈరోజు సేవింగ్ చేసుకోండి, తర్వాత అవి సేవ్ చేస్తే మనల్ని ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను అన్నదే జరుగుద్ది 100%. ఎందుకంటే నేను ఫ్యూచర్ ఆలోచిస్తాను. ఈ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఎదరికి ఎలా ఉంటుందో మీ అందరూ ఆలోచించరని నేను అనట్లేదు. నేను 1-2 సార్లు చూసి బిజినెస్ మైండ్ సెట్లో ఉన్నాం కాబట్టి ఈ బిజినెస్లో అన్ని రకాలు, అన్ని వ్యవస్థలు చూస్తూ ఉంటాను కాబట్టి కొంచెం నాకు అనుభవం అనేది ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. మీరు ఒక్క 50 నెలలు దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన ప్రైజ్ అనేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ల్యాండ్స్ కానీ, ఈ బంగారం కానీ, భూమి కానీ తెలుసుకోవచ్చు. దాని వివరాలు కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.